నువ్వు ఏ తప్పు చెయ్యలేదని, ఆ లెటర్ రాసింది కూడా నువ్వు కాదు అని నా అంతరాత్మ నాకు చెప్తోంది. నిజం చెప్పు, నువ్వా లెటర్ రాయలేదు కదా? నీ మీద నాకున్న నమ్మకం అబద్ధం కాదు అని చెప్పు శరణ్య. శరణ్య, ఇలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య ఎలా తీరిపోతుంది అనుకుంటున్నావు? నువ్వు నీ భర్తని, అత్తారింటిని కాదనుకుని నీ పుట్టింటికొచ్చావంటే నువ్వు తీసుకున్న నిర్ణయం వెనుక కారణం వేరే ఏదో అయ్యుంటుంది. కానీ మేము చూసిన లెటర్ మాత్రం అయ్యే అవకాశం లేదు. నాకు నువ్వేంటో తెలుసు శరణ్య. నీ గుణం కూడా నాకు తెలుసు. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వీడలేదు. అందుకే ఇప్పటికీ నువ్వు నోరు విప్పకపోయినా నీలోనే మగ్గిపోతున్న ఆ నిజాన్ని బయటికి రప్పించడానికే నేను ప్రయత్నిస్తున్నాను. డౌటే లేదు, ఈవిడ శరణ్యని మాటలతో మాయ చేసేస్తూ ఉంటుంది. తెలివిగా శరణ్యని నేను ఏ మార్చితే నాకన్నా తెలివిగా ఈవిడ నాకు ఫ్యూచరే లేకుండా చేసేలా ఉంది. అమ్మ వెళ్ళింది. శరణ్య నా వార్నింగ్ లెక్క చేయకుండా పెళ్లికి చేసినట్టు ఏ రోజు కూడా చేస్తే అమ్మ ముందు నా పరిస్థితి ఏంటి? శరణ్య, దర్శన్ గురించి తప్పుగా నువ్వు ఆ లెటర్ రాయలేదని ఒక్క మాట నాతో చెప్పమ్మా చాలు. మిగతాది నేను చూసుకుంటాను. నీ మీద నింద వేసి అందరి మనసులో నీ మీద తప్పుడు అభిప్రాయం కలిగేలా చేసింది ఎవరైనా నేను సహించను శరణ్య. చెప్పమ్మా, ఆ ఒక్క మాట నాతో చెప్పు చాలు. ఏంది మీదే ఈవిడ ఎంత గంభీరంగా వస్తూ ఉండదు? శరణ్య స్టోరీ మొత్తం కళ్ళ కట్టినట్టు చెప్పేసి ఉండదా ఏమి? నాకేం తెలుసా, నేను అందుకే కదా టెన్షన్ పడుతున్నా. ఏమైందమ్మా? శరణ్య ఏమన్నా మాట్లాడిందా? ఆ లెటర్ గురించి ఏమైనా చెప్పిందా? అత్తయ్య గారు అడిగారంటే శరణ్య అన్ని చెప్పేసి ఉంటుంది. చెప్పిందా అత్తయ్య గారు? లెటర్ తనే రాశానని చెప్పిందా అని. కాపురానికి వస్తానని చెప్పిందా? ఇంకా వస్తానని చెప్పకుండా ఎలా ఉంటుందిలేండి. అమ్మా ఇంకేంటి, అంతా సెట్ అయిపోయింది. అత్తయ్య గారు సరే నేను వెంట పెట్టుకుని వెళ్తారు. నువ్వు త్వరగా వెళ్ళి చెల్లిబట్టలని ప్యాక్ చేసే. బ్యాగ్ సర్దు. అబ్బా వెళ్ళమ్మా. అంటే పనవ్వలేదా? తనే లెటర్ రాశానని ఒప్పేసుకుందన్నమాట. ఏందమ్మే ఇది? సాక్షాత్తు ఆనంద భైరవ్ గారే వచ్చి బతిమలాడుతుంటే కూడా అత్తారింటికి రాను అని మొహాన చెప్పుండదా? ఇదే విడ్డూరం. అంటే
అత్తగారంటే కోడలుగా మాత్రం కూడా విలువలేదా? ఆనంద భైరవి గారంటే అంత చులకనైపోయి ఉండదా ఆ పిల్లకి? కాంచనా ఆప్తావా? ఏంది విశ్వనాథం, తప్పు చేసిన కూతురు నాపడానికి నీకు శక్తి సరిపోలేదు కాని నన్ను ఆపుతుండవా? ఇప్పుడు నా నోరు ఆపుతావు సరే, రేపు జనం నోరు ఎట్ట ఆపుతావు?